ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. వాగర్ధాయివ సంపృక్తో వాగర్ధాపతిపత్తయ జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. మరి సెప్టెంబర్ నెలలో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మరి అదేవిధంగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మరి అందులో మొట్టమొదటిగా మరి 2వ తారీఖు రోజు, అదేవిధంగా 3వ తారీఖు రోజు ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. మరి ముందుగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో బృహస్పతి, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో రవి, బుధుడు, చంద్రుడు, కన్యా రాశిలో శుక్రుడు, కేతువు, కుంభరాశిలో శని, మరి మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ యొక్క గ్రహస్థానాన్ని బట్టి మరి ఏ ఏ రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి నమ్మిన వారు మోసం చేయడము, నమ్మక ద్రోహాలు, అనారోగ్యంతో బాధపడము, శత్రుపీడ, నమ్మిన వారే మరి వారి యొక్క మాట అనేది కోల్పోవడము, అనవసరమైన గొడవలకు వెళ్ళడము, ధన నష్టము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తూ ఉంది. మరి తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి అలసత్వము, అదేవిధంగా నమ్మిన వారు మోసము చేయడము, అంటే మోసం అంటే బంధుమిత్రులతోని విరోధాలు, అనుకోని విధంగా అనుకోని కారణాల వల్ల కొన్ని సమస్యలు రావడము, ధన నష్టము, దానితో పాటుగా మానసికంగా కొద్దిగా బాధపడము, మనశ్శాంతి లేకపోవడము, భయపడము, ఆందోళనతో కూడినటువంటి ఈ యొక్క రోజు అనేది గడుస్తూ ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు స్త్రీ యొక్క ప్రేమ పొందుతారు. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రేమ, భార్య యొక్క ప్రేమ పొందుతారు. అదేవిధంగా ధనలాభం ఉంటుంది. అనుకున్న విధంగా ముందుకు వెళుతారు. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది. ఏవైతే కార్యక్రమాలు, పనులు ఏవైతే ఇదివరకు మీకు ఆలస్యంగా అవుతున్నాయో అవన్నీ కూడా కొద్దిగా త్వరగా ముందుకు వచ్చే అవకాశం అనేది చాలా మటుకు కనబడతా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనారోగ్యం, అదేవిధంగా అనుకున్న పనులన్నీ కూడా ఆగిపోవడము, ధన నష్టము, వస్తు నష్టము, సమాజంలో గౌరవం కొద్దిగా కోల్పోవడము, ఇచ్చిన మాట తప్పడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యము, సమాజములో గౌరవము, మరి అనుకున్న మాట చెల్లించుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా మర్యాద లభిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా ఏవైతే ఇదివరకు ఆలస్యంగా అవుతున్నాయో అవన్నీ కూడా ముందుకు వస్తాయి. ఎవరైతే మరి ఈ 2 దినములలో ఎవరికైనా అప్పు ఇచ్చినా కానీ, లేదా అప్పు తీర్చాలనుకున్నా కానీ కొద్దిగా ధైర్యం చేసుకుని ముందడుగు వేసుకుంటే అవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం అనేది చాలా మట్టుకు ఉంది. ముఖ్యంగా కుటుంబంలో మంచి సుఖశాంతులు అనుభవిస్తారు. అదేవిధంగా సకల కార్యాలలో కూడా జయము సాధిస్తారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి సమాజంలో గౌరవం తగ్గుతుంది. మానసిక ఆందోళన, అదేవిధంగా భయంతో కూడుకున్న జీవితాన్ని గడుపుతారు. మరి దానితో పాటుగా ధన నష్టము, వస్తు నష్టము, శత్రువులు పెరగడము, మరి దానితో పాటుగా స్నేహితులు నమ్మిన వారే కొద్దిగా మోసము చేయడము, డబ్బు పరంగా ఎవరిని కూడా నమ్మి ఇవ్వకపోవడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ 2 రోజులలో ఏదో ఒక శుభవార్త వింటారు. ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, దాంతోపాటుగా అనుకున్న పనులు ముందుకు వస్తాయి. అదేవిధంగా మరి విందు భోజనాలకు వెళ్తారు. సంతృప్తికర భోజనము చేస్తారు. డబ్బు అనేది వృధాగా ఖర్చు చేయకుండా దానిని కొద్దిగా అదుపులో పెట్టుకొని ఖర్చు పెడతా ఉంటారు. అనవసరమైన వస్తువులపైన ఖర్చు అనేది ఈ 2 రోజులు కూడా తగ్గించుకోవడం చాలా మంచిది. తదుపరి
వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అభీష్ట సిద్ధి, అదేవిధంగా అనుకున్న పనులన్నీ కూడా ఆటంకాల వల్ల ఆగిపోవడము, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, ఎవరైతే మిమ్మల్ని ఇప్పటివరకు మంచివారని చెప్పేసి అనుకున్నారో అట్టివారే మీ పైన చాడీలు చెప్పడము, మిమ్మల్ని పైకి ఎదుగుతూ ఉంటే మరలా కిందికి పడేయాలని చెప్పి చూడడము, మీ ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడే అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మాట మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడడం చాలా మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి స్థానచలనము, అనారోగ్యము, కుటుంబం వల్ల కొద్దిపాటి కష్టాలు, అదేవిధంగా అనుకున్న పనులన్నింటిలో కూడా ఆటంకాలు రావడము, ముందుకు వెళ్ళలేకపోవడము, మనశ్శాంతి కోల్పోవడము, బంధుమిత్ర వైరము, శత్రువుల వల్ల సమస్యలు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం చాలా మటుకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా ఆచితూచి అడిగేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధనం ఏదైతే మీరు కూడబెట్టుకుంటా ఉన్నారో అట్టి ధనం అనేది అనవసరంగా ఖర్చు పెట్టి వాటిని వృధా చేసుకోవడము, శత్రు వృద్ధి, రాత్రుళ్ళు కొద్దిగా నిద్ర పట్టకపోవడము, మరి అకార వైరము, మీకు సంబంధం లేని విషయాలలో గొడవకు వెళ్ళడము, మిమ్మల్ని మోసం చేయడము, ముఖ్యంగా వస్తుపరంగా మోసపోవడము, కుటుంబంలో కూడా మీ యొక్క మర్యాద తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. తదుపరి కుంభరాశి. మరి కుంభరాశి వారికి అన్నిటా లాభం ఉంటుంది. అదేవిధంగా ప్రతి పనిలో ముందుకు వెళ్తారు. మరి వృత్తికి సంబంధించిన వ్యాపారాలలో కొద్దిపాటి లాభాన్ని చూస్తారు. సకల కార్య జయాలు కలుగుతాయి. అదేవిధంగా ఒక స్త్రీ వల్ల సుఖపడతారు. అమ్మ యొక్క ప్రేమ లభిస్తుంది. అదేవిధంగా భార్య యొక్క ప్రేమ లభిస్తుంది. కూతురు యొక్క ప్రేమ కూడా లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ 2 రోజులలో ఏదో ఒక మంచి పని చేస్తారు. మంచి పేరు లభిస్తుంది. అయినప్పటికీ కూడా కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు రావడము, దానితో పాటుగా మరి గృహం లోపట ఏదో ఒక శుభకార్యాన్ని చేస్తారు. డబ్బు అనేది కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటారు. మరి కీర్తి, పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా మరి తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందుతారు. భార్య యొక్క ప్రేమను పొందుతారు. మరి పిల్లల యొక్క ప్రేమను కూడా పొందుతారు. లోకా సమస్త సుఖినో భవంతు.